ఈ లోకముతో కన్నా దేవుని పిల్లలతో నువ్వు సావాసం ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్న వారితో సావాసం ఉండమంటున్నాడు. వారితో పాలు పొంది వారిని విందులకు ఆహ్వానించేవారిగా ఉండాలి. ఆతిథ్యము ఇచ్చేవాడిగా ఉండాలి. ఈ రోజున ప్రతి మనిషి ఏం చేస్తున్నాడంటే, దేవుని స్వరూపంలో ఉన్న పిల్లలు, దేవుని వాక్యానుసారంగా ఉంటున్న పిల్లలు త్రోవ తప్పిపోతున్నారు. లోకులతో సావాసం చేస్తున్నారు. లోక ఆశలతో ఉన్న వారితో సావాసం చేస్తున్నారు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, పరిశుద్ధుల అవసరములో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుడి. ఏమంటున్నాడు? శ్రద్ధగా ఆతిథ్యం అంటే ఆహ్వానించండి, పరిశుద్ధులతో సావాసంలో ఉండమంటున్నాడు. నేను పరిశుద్ధుడై ఉన్నాను, నా పిల్లలు పరిశుద్ధంగా ఉండాలంటున్నాడు. పరిశుద్ధుల సావాసంలో ఉండమని చెప్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. ఈ రోజున నీవు ఏ సావాసంలో ఉన్నావో ఒకసారి పరిశీలించు. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఏ సావాసంలో ఉంటున్నావు? దేవుని సావాస పిల్లలతో ఉంటున్నావా? లోక సావాసాలతో ఉంటున్నావా? లోక ఆశలతో ఉంటున్నావా? లోక తలంపులతో నువ్వు జీవిస్తున్నావా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నిన్ను విలువ పెట్టి కొనుక్కున్న దేవుడు ఈరోజు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. తన ప్రాణం ఇచ్చి కొనుక్కున్న దేవుడు అడుగుతున్నాడు, నిన్ను నరకం నుండి తప్పించుట కొరకే ఆ సిలువల బలియాగమయ్యి నీ కోసం రక్తం కార్చిన నా కోసం నువ్వేం చేస్తున్నావు? ఏ సావాసాల్లో ఉంటున్నావు? ఏ లోక సావాసాలతో ఉంటున్నావు అని దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. నువ్వు పరిశుద్ధుల సావాసాల్లో ఉండాలి. ఆనాడు దేవుడు నోవాహుకు ఓడ చేయించుకున్నప్పుడు 3 అంతస్తులు కట్టమన్నాడు. ఈ 3 అంతస్తులకు ఆధారం ఏంటంటే, మొట్టమొదటిగా లోపలికి ఆ ఓడ క్రీస్తు అనే ఓడలో ప్రవేశిస్తున్నప్పుడు మొట్టమొదటి అంతస్తు ఏంటంటే ప్రార్థనా పరులు, ప్రార్థనా సావాసము. ప్రార్థనలో ఉండే వాళ్ళతో మొట్టమొదట అడుగు వేయమన్నాడు. తర్వాత రెండోది ఏంటంటే విశ్వాసం అనే సావాసం. ప్రార్థనతో సావాసం చేస్తూ, విశ్వాసం అనే సావాసంతో చేస్తూ, ఆఖరికి ఏం చెప్తున్నాడు? 3వ అంతస్తులో నిరీక్షణ అనే అంతస్తులోకి వెళ్ళమన్నాడు. నిరీక్షించేవారిగా ఉండాలి. ఈరోజున దేవుడు తన విలువైన రక్తం పెట్టి నిన్ను కొనుక్కున్న నీవు ఎలా జీవిస్తున్నావు? దేవుని పిల్లలని పేరు చెప్పుకుంటున్న నీవు ఎలా జీవిస్తున్నావు? ఏ సావాసం వెతుకుతున్నావు? ఏ సావాసంతో జీవిస్తున్నావు? నీవు ఎక్కడ 2-3 నా నామము కూడి ప్రార్థన చేస్తే వారి మధ్య నేను ఉంటానన్న దేవుడు, మీరు మాట్లాడుకుంటున్న మాటలు ఏంటి? ఒక గుంపుగా కూడుకొని దేవుని గురించి మాట్లాడుకుంటున్నారా? లోకంతో మాట్లాడుకుంటున్నారా? అలాంటి సావాసం దేవుడు వద్దంటున్నాడు. మీరు ప్రత్యేకంగా ఉన్నవారు. సముద్రముకు అలాగే మంచినీరుకు, నదులకు ఎలాంటి వ్యత్యాసం ఉందో అలాంటి జీవితం జీవించమన్నారు. సముద్రం కలుషితమైన నీరు, అది త్రాగితే చేస్తారు. అదే జీవజలములు ఇచ్చే నీరు ఎలాంటిది? నదుల్లో నుండి వచ్చే నీరు ఎలాంటిది? నిన్ను బ్రతికిస్తుంది. నువ్వు బ్రతికే సావాసంలో ఉంటున్నావా? చనిపోయే సావాసంలో ఉంటున్నావా? ఈరోజున పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతుంది. నీ సావాసం ఎవరితో? దేవుని పిల్లలతోనా? లోకంలో ఉన్న మనుషులతోనా? లోకములో ఉన్న ఆలోచనలతోనా? లోకములో ఉన్న తలంపులతోనా? దేనితో నువ్వు సావాసం చేస్తున్నావు? దేవుడు చెప్తున్నాడు, నీవు లోకముతో సావాసం చేయొద్దు, లోక మనుషులతో సావాసం చేయొద్దు. నిత్యము దేవుని కొరకు ఎదిగే వారి కొరకు వారితో సావాసం చేయబడాలి. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? చాలా విలువైన మాటలు. ఏమని చెప్తున్నాడంటే, వాళ్ళతో నువ్వు సావాసం చేస్తే నీకు గుణగణాలు ఏర్పడతాయి. ఏ గుణగణాలు ఏర్పడతాయంటే, నిరీక్షించిన గల వారే సంతోషించు, శ్రమల యందు ఓర్పు కలిగిన వారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండెదరు. ఏమంటున్నాడు? ప్రార్థనలో పట్టుదల కలిగి ఉంటారు. రెండోది, ఏ శ్రమ వచ్చినా ఓర్పు కలిగి ఉంటారు. ఈరోజున నువ్వు పరిశుద్ధుల సావాసం చేయటం వల్ల నాకు ఏంటయ్యా మేలు అనుకుంటున్నావే, పరిశుద్ధుల సావాసం చేయటం వలన ఓర్పు సహనం నేర్చుకుంటావు, నిరీక్షించడం నేర్చుకుంటావు, దేవుళ్ళో సంతోషించడం నేర్చుకుంటావు,
లోక సంతోషం కన్నా దేవుని యందు బహు సంతోషాన్ని నువ్వు ఏర్పరచుకోగలుగుతావు. నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోగలుగుతావు. నీ బిడ్డలను నువ్వు దేవుని వైపు నడిపించగలుగుతావు. నీ భర్తను దేవుని యొక్క మార్గంలో నడిపించి, ఎప్పుడు నీవు దేవునితో సావాసం చేసి దేవుని సావాసంలో ఉన్న పిల్లలతో సావాసం చేయమంటున్నాడు. వారిని ఆతిథ్యం ఇమ్మంటున్నాడు. లోకులతో కాదు నీ సావాసం. లోకంలో చెప్పే వారితో నువ్వు సావాసం చేస్తే దేవుడు అది నీకు దేవునికి విరుద్ధం. దేవుడు ఊరుకోడు. ఏమవుతావంటే బహుశ్రమల పాలు చేస్తారు వాళ్ళు. ఈరోజు నువ్వు దేవుని గురించి వాళ్ళకి చెప్తున్నప్పుడు వాళ్ళకి దేవుని గురించి చెప్పు చాలు. అంతేగాని వాళ్ళతో సావాసం కదా. వాళ్ళు కూడా పరిశుద్ధుల యొక్క సావాసంలోకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా దేవుని యందు పశ్చాత్తాపడి దేవుని మాటలు వినాలని ఆసక్తి కలిగి వచ్చిన వారితో నువ్వు సావాసం చేయాలి. ఈరోజు నీ ఎవరితో సావాసం చేస్తున్నావు? ఒక్కసారి నీ అంతరాత్మను పరిశీలించుకో. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు ఈరోజు వాక్యం ద్వారా. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, ఎవరితో అమ్మ నీ సావాసం? ఎవరితో నాన్న నీ సావాసం? లోకములో ఉన్న మాటలు చెప్పే వాళ్ళతో కాదు నీ సావాసం. ఫోన్లో గంటల తరబడి ఏదో సొద వేసే వాళ్ళతో కాదు నీ సావాసం. దేవుని నిరంతరము ధ్యానించే వారితో సావాసం. పరిశుద్ధుల సావాసంలో నువ్వు ఉండాలి. నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు? నిన్ను పాడు చేసే వాళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళతో పాటు నువ్వు కూడా పాడైపోతావు. నీ బ్రతుకు నాశనం అయిపోతుంది. నీ జీవితం పాడైపోతుంది. నీవు మంచి మార్గంలో వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళనివ్వరు. ఈరోజు దేవుడు చెప్తున్నాడమ్మా, ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించు. ఎవరితో సావాసంగా ఉంటున్నావు? నీ హృదయం ఎవరి చేతిలో ఉంటుంది? దేవుని పిల్లలైన వారు ఆ హృదయము దేవుని మందిరములకు వెళ్ళాలని, దేవుని వాక్యాన్ని వినాలని, దేవునితో సావాసం చేయాలని, ఆ సావాసం కావాలంటున్నాడు దేవుడు. కానీ ఈ రోజున ఏమైపోతున్నారంటే, ఒక 10 మంది కూడుకున్నారంటే దేవుని గురించి ఒక్కరు చెప్పే వాళ్ళు లేరు. దేవుని మందిరములో కనీసము వాక్యం విన్న వీరు ఏమంటున్నారంటే, దేవుడు నాతో మాట్లాడాడు అన్న భావం లేదు. ఈ రోజున పరిస్థితులు ఎలా దిగజారిపోతున్నాయి అంటే సావాసాన్ని కోల్పోతున్నారు. దేవుడు 2.5 గంటలు మందిరాల్లో ఉన్నంత మాత్రాన కాదు, నిరంతరము దేవుడితో నువ్వు గడపాలి. ఉదయం నుంచి రాత్రి వరకు నిన్ను కాపాడుతున్న దేవుడికి నువ్వు ఏం చెల్లిస్తున్నావు? ఏం చెల్లిస్తున్నావు? దేవుడు అడుగుతున్నాడు. నిత్యము కృతజ్ఞత స్తుతులు కలిగి ఉంటున్నావా? నువ్వు వెళ్ళే పనులో కానీ, నువ్వు వెళ్ళే మార్గంలో కానీ, ఎక్కడికి వెళ్ళినా దేవుని పర్మిషన్ తీసుకొని వెళ్ళగలుగుతున్నావా? వెళ్ళలేకపోతున్నావు. ఎందుకంటే నీ సావాసము చెడిపోయింది. ఇది దేవుడు చెప్తున్న మాట, నేను కాదు చెప్పేది. దేవుని వాక్యములోని చెప్తున్న మాట. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధుల సావాసంలోకి వెళ్తావో శ్రమలను, ఓర్పులను సహించేవాడిగా ఉంటావు. ఉన్న దాంతోనే సంతృప్తి పడతావు. లేనిపోని కోరికలు తెచ్చుకోవు, లేనిపోని ఆశలు పెంచుకోలేవు. ఉన్న దాంతోనే సంతృప్తి పడుతూ నీ కుటుంబాన్ని కూడా నడిపించగలుగుతావు. మరి ఇంకేమని చెప్తున్నాడు? మీరు హింసించిన వారిని దీవించండి. ఈ పరిశుద్ధుల సావాసంలో నువ్వు వెళ్తున్నప్పుడు దేవుడు ఇంకో మాట ఏం చెప్తున్నాడంటే, హింసించే వారిని దీవించమంటున్నాడు. అంటే నీకు ఆ గుణం వచ్చేస్తుంది. నీ శత్రువులైన వారిని కూడా దీవించమని దేవుడు చెప్తున్నాడు. సాతాను ఏమంటాడంటే, నీ శత్రువునైన వారిని తిరగబడు అంటాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, వారిని శపించంటాడు సైతాను. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, దీవించు. ఏడ్చేవారితో ఏడువుడి. ఏమంటున్నాడు? ఎవరైనా బాధల్లో ఉంటే మీరు కూడా వాళ్ళతో పాలిభాగస్తులు అవుతారు. ఎవరైనా కన్నీరు కాస్తూ వేదల్లో ఉంటే వారి కొరకు ప్రార్థన చేయడానికి మీరు ముందడుగు వేస్తారు. మరి ఇంకేమని చెప్తున్నాడు? ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండుడి. ఏమంటున్నాడు? మనసు, దేవుని మనసు ఉండాలి నీలో. ఒకరి బాధ ఒకరి గురించి చెప్తున్నప్పుడు ప్రార్థన చేసే మనసు నీలో ఉండాలి. ఈరోజు దేవుని వాక్యము ద్వారా నువ్వేం నేర్చుకుంటున్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు చెప్తుంది ఒక్కటే, నీ సావాసం ఎవరితో?
నీ సావాసం ఎవరితో ఉన్నావు? దేవుడితోనా, లోకంతోనా? లోకంలో ఉన్న మనుషులతోనా, పరిశుద్ధుల యొక్క సావాసం కలిగిన దేవుని పిల్లలతోనా? ఒక్కసారి పరిశీలించుకో. నీవు దేవుని పిల్లల సావాసం చేస్తే ఎదుటివాడి శత్రువైనా సరే నువ్వేం చేస్తావంటే అతడి కొరకు ప్రార్థన చేస్తావు, అతను దీవించేవాడిగా ఉంటావు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఓర్పు వచ్చినా, ఎన్ని ఆకలి దప్పికలు వచ్చినా, ఎన్ని అవంతరాలు ఎదురైనా ఏ మాత్రము భయపడవు. ఎందుకంటే ఓర్పు కలిగి ఉంటావు, సహనము కలిగి ఉంటావు. అదే నువ్వు లోకంతో సావాసం చేస్తే నిరంతరము మీ మధ్య వాయిద్యమే, యుద్ధమే. ఒక భర్త ఒక మాట అన్నాడంటే భార్య వినదు, భార్య ఒక మాట అన్నాడంటే భర్త, ఇరువురు కొట్టుకోవడమే, పిల్లలు కొట్టుకోవడమే. ఈ సావాసం కావాలా? నిరంతరము నిన్ను ప్రేమించే సావాసం కావాలా? ఒక్కసారి పరిశీలించేసుకో ప్రియ దేవుని బిడ్డ. ఈ రాత్రికాల సమయంలో దేవుడు అడుగుతున్నాడు, అమ్మా ఏ సావాసం కావాలి? నీకు 2 ఆప్షన్లు పెట్టాడు, లోకమా, పరిశుద్ధుల. పరిశుద్ధుల సావాసంలో ఉంటే నువ్వు బలపడతావు, నరకం నుండి తప్పించబడతావు. లోకంలో సావాసాలు ఉంటే నరకములో పడి అగ్ని ఆరదు, పురుగు చావని స్థలానికి వెళ్తావు. ఈరోజు దేవుడు అంటున్నాడు, అమ్మా ఆ స్థితిలోకి వెళ్లకుండా ఉండట కొరకే ఈ లోకానికి వచ్చాను, కనుక నన్ను చూడు, నా వైపు చూడు, నడువు అమ్మా అని దేవుడు అడుగుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఒక్కసారి ఆయనకు సిలువ గాయాలు చూడు, ఆయన తలంతులోంచి కారుతున్న రక్తమును చూడు. ఎవరి కోసం? నీ కోసమే. నీవు నరకంలో పడితే ఆయనకి ఇష్టం ఉండదు, అగ్ని ఆరదు, పురుగు చావుని స్థలంలోకి నువ్వు వెళ్ళకూడదని ఆయన ప్రాణం ఇచ్చి నిన్ను విలువపెట్టు కొనుక్కున్న నీవు, ఆయన యందు రక్షణ పొందుకున్న నీవు ఎలా జీవిస్తున్నావు? ఒక్కసారి ఆలోచించే. ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాటను ఒక్కసారి పరిశీలించు, కన్నీరు కార్చు. అయ్యా నిజమే నాయన, నేను ఇక్కడ నుండి పరిశుద్ధుల సావాసంలోనే ఉండాలి, ప్రార్థన చేసే సావాసంలో ఉండాలి, నిరంతరం నిన్ను స్తుతించే వారి సావాసం ఉండాలి. నిన్ను అడిగినప్పుడు దేవుడు అలాంటి మనసు దయచేయునుగాక. ఆమె.